మీ స్టైల్లో కట్ చేస్తే ఓ చూడ చక్కని జంట. హీరో ఏమో సింపుల్ గా ఉన్న దాంట్లోనే సంతృప్తి పడే టైపు, భార్య ఏమో ఎన్నెన్నో ఆశలుండే సగటు మహిళ. కట్ చేస్తే భర్త పనిచేసే కంపెనీ యజమానికి ఒక కూతురు ఉంటుంది. ఆమె హీరో మంచితనానికి ముచ్చటపడి ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నాకు కావాలి, ఎలా? నాకు తెలిసింది కాబట్టి. దానికి గాను ఆమె హీరో భార్యకి డబ్బులు ఇచ్చి హీరోని కొనుక్కుంటుంది. ఓకే. కట్ చేస్తే ఒకరు శుభలగ్నం. చాలా ఇన్నోసెంట్ గా ఉన్నారు ఒకరు. కొనుక్కుంటుందండి, ఇంకంత ధైర్యం ఎవరికి? శుభలగ్నం. శుభలగ్నం అన్ని లాంగ్వేజెస్ లో వచ్చినాయి కదా, శుభలగ్నం, రెట్టె రోజా, అది జుదాయి అంతా వచ్చినాయి. ఓకే, డోంట్ టెల్ ద ఆన్సర్స్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో ప్రశ్నలతో వేధించే పాత్రలో నటించిన హాస్య నటుడు ఎవరు? ఇంట్లో టీవీ ఉందా? మా తెనాలి ఎస్, ఏవిఎస్ గారు. అది తెనాలి, మీది తెనాలి, ఏవిఎస్ గారు. క్వశ్చన్ నెంబర్ 2. హీరోని కొనటానికి బాస్ కూతురు హీరో భార్యకి ఎంత డబ్బు చెల్లిస్తుంది? 1 crore. 1 crore. క్వశ్చన్ నెంబర్ 3. దర్శకుడు ఎవరి సినిమాకి? ఎస్వి కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు ఏ బాధ్యతలు నిర్వహించారు? కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, డైరెక్షన్. డైరెక్షన్ తో పాటు గుడ్ కథా స్క్రీన్ ప్లే. ఈ సినిమాలో అబదబ జబా అంటూ నవ్వించే హాస్య నటి ఎవరు? శ్రీలక్ష్మి గారు. శ్రీలక్ష్మి గారు. ఓకే, ఈ సినిమాలో ఫైనల్ గా క్వశ్చన్ ఇది, ఇరుగు పొరుగు వారితో పోల్చుకునే భార్యగా నటించింది ఎవరు? ఆమణికుట్టి. ఆమణికుట్టి. ఓకే ఓకే, వెల్ డన్. సో ఏవిఎస్ ₹1,00,00,000, కథా స్క్రీన్ ప్లే సంగీతం శ్రీలక్ష్మి, అండ్ ఫైనల్ గా ఆమని. ఓకే, సో 50,000 నీ అకౌంట్ లో సేఫ్. ఓకే, రెడీ కస్తూరి? ఓకే, ఇప్పుడు మీ స్టైల్లో కట్ చేస్తే హీరో ఓ మహానగరంలోని యాడ్ ఏజెన్సీలో ఆర్ట్ డైరెక్టర్, హీరోయిన్ కేరళ రాష్ట్రంలో పనిచేసే స్టెనోగ్రాఫర్. ఇద్దరికి పెళ్ళవుతుంది, కానీ ఉద్యోగాల వల్ల ఎవరి దోవన వారు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కట్ చేస్తే ఓ కంపెనీ ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే హీరో హీరోయిన్లు ఇద్దరు భార్యాభర్తలను చెప్పకుండా అప్లై చేస్తారు, ఉద్యోగాలు వస్తాయి. కట్ చేస్తే కంపెనీ యజమాని బావమరిది హీరోయిన్ కి లైన్ వేయడం మొదలెడతాడు. యజమాని కూతురు హీరోతో చనువుగా ప్రవర్తించడం మొదలెడుతుంది. ఎవరో ముసుముసుగా నవ్విసుకుంటున్నారు. ఇంకోరు చివరికి యజమాని ముందు హీరో హీరోయిన్లు ఇద్దరు తాము భార్యాభర్తలమని ఉద్యోగం కోసం అబద్ధం చెప్పామని చెప్తారు. ఉద్యోగాల కన్నా తమ వివాహ బంధమే తమకి ముఖ్యమని చెప్తారు. అగైన్ వండర్ఫుల్ మూవీ. నాకు బాగా తెలిసిపోయింది అప్పుడు. నేను చూసి గుర్తు పెట్టుకున్న కొన్ని ఫిల్మ్స్ లో ఇది ఒకటి, పెళ్లి పుస్తకం. ఎస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో మొదట ఏ నగరంలో పనిచేశాడు? ముంబై. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో కంపెనీ బాస్ గా నటించింది ఎవరు? అగైన్ వండర్ఫుల్ యాక్టర్. గుమ్మడి గారు. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో ఆ గుమ్మడి గారి బాస్ కూతురుగా నటించింది ఎవరు? సింధుజ. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి సంగీత దర్శకత్వం ఎవరు వహించారు? నైస్ సాంగ్స్. ఐ రిమెంబర్ దిస్ బికాజ్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కేవి మహాదేవన్. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఫైనల్ గా ఈ సినిమాలో సత్యభామగా నటించింది ఎవరు? అడగడానికి అవసరమే లేదుగా. అమ్ముకుట్టి మీరా? అమ్ముకుట్టి. సింధుజ బాస్కుట్టి. ఓకే, సో సినిమాలో సత్యభామగా నటించింది దివ్యవాణి. పేరు చెప్పారా? దివ్యవాణి గారు. దివ్యవాణి. ఓకే, సో ముంబై గుమ్మడి అండ్ సింధుజ, కేవి మహాదేవన్ అండ్ దివ్యవాణి. సో వెల్ డన్. సో 5 lakhs. తెలిసిన పిక్చర్ వచ్చింది. ఓకే, గుడ్. సో వెల్ డన్ కస్తూరి. సో 5 lakhs ఫైనల్ గా. రెడీ? ఇప్పుడేం I'll tell only in Telugu. I can't tell it in English now. But luckily you got a film, which is very universal. Okay. Lucky one. అందరూ చెప్పేస్తారు. సో ఓకే, ఇప్పుడు మీ స్టైల్లో
కట్ చేస్తే కట్ చేస్తే హీరో స్వాతంత్ర సమర యోధుడు, ఫ్రీడమ్ ఫైటర్. స్వాతంత్రానంతరం ఓ మారుమూల గ్రామంలో ప్రశాంత జీవనం గడుపుతూ ఉంటాడు. ఈజ్ లివింగ్ ఏ పీస్ఫుల్ లైఫ్ ఇన్ వన్ విలేజ్. కట్ చేస్తే అగ్ని ప్రమాదంలో కూతురు మరణిస్తుంది. ఫైర్ యాక్సిడెంట్, ద డాటర్ డైస్. హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కి వెళ్లిన హీరోకి దేశంలో పాతుకుపోయిన అవినీతి విశ్వరూపం ఏమిటో అర్థం అవుతుంది. అవర్ ప్రెసెంట్ ఇండియా, ఆల్ కరప్షన్, ఎవ్రీవేర్ కరప్షన్. అవినీతి పరులకు భయం కలిగించడానికి మళ్లీ తాను మరో స్వాతంత్ర పోరాటం చేయాలని నిర్ణయించుకుంటాడు. హి వాంట్స్ టు ఫైట్ బ్యాక్. కట్ చేస్తే అవినీతికి పాల్పడుతున్న అధికారుల్ని పబ్లిక్ గా చంపేస్తాడు. ఆఖరికి కొడుకును కూడా చంపేసి దేశం కన్నా ఎవరు గొప్ప కాదని నిరూపిస్తాడు. మేరా భారత్ మహాన్. మేరా భారత్ మహాన్ చాలా అన్యాయం. భారత్ చెప్పేశారు భారతుడు తెలుగు రాదు కదా. చేద్దామా? ఇచ్చేది. భారతీయుడు. భారతీయుడు భారతీయుడు. భారతీయుడు ఓకే, భారతీయుడు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ శంకర్ గారు. శంకర్ గారు. ఈ సినిమాలో హీరో భార్యగా నటించింది ఎవరు? ద వైఫ్ ఆఫ్ ది హీరో. తను యంగ్ గెటప్, ఓల్డ్ గెటప్. సుకన్య గారు. సుకన్య గారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో ఏ జాతీయ నాయకుడి అనుచరుడిగా ఉంటాడు? సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్. yes. అండ్ క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఏఆర్ రెహమాన్, వన్ ఆఫ్ మై ఫేవరెట్. రెహమాన్. అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ సినిమాలో హీరో కూతురుగా నటించింది ఎవరు? కస్తూరి గారు. ఓకే, కస్తూరి. సో వెల్ డన్ టు శంకర్, సుకన్య, సుభాష్ చంద్రబోస్, ద గ్రేట్. వావ్ టు యూ సర్. అండ్ ఏఆర్ రెహమాన్, అగైన్ వావ్. అండ్ కస్తూరి, వావ్. ఓకే, సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ భారతీయుడు? ఎలా చెప్పనండి, అంతే. గ్రేట్ డైరెక్టర్, గ్రేట్ లోకనాయకుడు. అందరూ యాక్చువల్లీ దాంట్లో చెప్పాలంటే అందరికి కమల్ గారి గురించి చెప్పడానికి అసలు అవసరమే లేదు. హిస్ జస్ట్ ఎవ్రీడే యూస్ టు బి గోయింగ్ టు యూనివర్సిటీ. నేను కాలేజ్ ఏమో వెళ్ళట్లేదు. ఐ వుడ్ ఓన్లీ గో ఫర్ ఎగ్జామ్స్, బట్ నేను అటెండెన్స్ ఇవ్వను. దిస్ వాస్ మై కాలేజ్ జస్ట్ టు వాచ్ హిమ్. ఆయన I will be there on the sets at around 7:30. He would have come at 4 o'clock. Makeup చేస్తూ ఉంటారు. ఆ రబ్బర్ మేకప్ అది అంతా చేసి 2 hours నిలబడుతుంది. So they have to shoot everything in that. Then they have to go back. It's just fantastic. And for me, దాంట్లో ఒక షాట్ లో జీవా గారు, పాపం స్వర్గీయ జీవా గారు, he was the cinematographer. He's no longer with us. The first shot in my song, I have to be sleeping and wake up. దానికి లైటింగ్ చేస్తూ ఉంటే నాకు హీట్ ఎక్కువ అవుతుంది. ఎక్కి నాకు తట్టుకోలేకపోయాను. సార్ చాలా హాట్ గా ఉంది. తమిళ్లో చెప్తున్నాను ఆయన దగ్గర. సార్ సుడదు అని చెప్తే, వెయిట్, సినిమా బాగా రావాలంటే అంతా సహించుకోవాలి అంటున్నారు ఆయన. ఆ షాట్ తీస్తున్నప్పుడే ఎక్కడో ఏమో కాలుతుంది. మీకు తెలుసు కదా, నేను ఫర్ మీ ఇట్స్ ఆల్వేస్ న్యాచురల్ హెయిర్. నా హెయిర్ అంతా కాలుతుంది ఆ లైట్ లో. సో ఇట్ వాస్ బర్నింగ్. సో అది కూడా ఆ స్మోక్ ఎఫెక్ట్ లాగా ఆ సాంగ్ లో వస్తుంది. నెక్స్ట్ టైం చూడండి. ఓకే, సో అదే మరి సినిమా మన చాలా మందికి ఏదో 2.5 hours లో డిసైడ్ చేస్తారు, కానీ వి గో త్రూ లాట్ ఆఫ్ స్ట్రగుల్, లాట్ ఆఫ్ టెన్షన్స్. ఎవ్రీథింగ్ వాస్ హార్డ్ వర్క్. సినిమా సక్సెస్ అయిపోతే అవన్నీ మర్చిపోతాం. Everything was hard work. I still remember. I don't know what to say for it in Telugu. దీనికి ఏం చెప్తారు? కౌ డంగ్ తీసి చివరిలో పిడకలు. అది రత్నం గారు ప్రొడ్యూసర్. ఆయన బ్రాండ్ న్యూ వైట్ కార్ ని ఆయన కార్ లో పిడకలో పెట్టాను. ఓకే, గుడ్. భారతీయుడు అగైన్ ఎ గ్రేట్ ఫిల్మ్. ఓకే, వెల్ డన్ రుతిక. సో I was doing one song in both the languages. It was wonderful. Devudu Varman Diste and Devudu Varman Kotre. So it was nice.
Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.